ఇస్రోతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మన టీవీకి 17 మెగాహెర్ట్జ్ బ్యాండ్స్ విడ్త్ ను అందించింది. దీంతో విద్యార్థులకు, నిరుద్యోగులకు మరింత ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తామన్నారు మంత్రి కేటీఆర్. అక్టోబర్ 1 నుంచి గ్రూప్ 2 శిక్షణా తరగతులు మన టీవీ ద్వారా అందిస్తామన్నారు. ఇందుకోసం ఇస్రో సహాయ సహకారాలు అందించడం శుభపరిణామమన్నారు కేటీఆర్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చక్రపాణి గారి సారథ్యంలో చాలా సమర్థవంతంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా పనిచేస్తోంది. మరి వారికి మరింత శక్తిని ఇవ్వడానికి, అదే రకంగా తెలంగాణ విద్యార్థులకు కూడా మరింత వారి ప్రిపరేషన్ కి మరింత మేధో సంపత్తిని యాడ్ చేయడానికి మన టీవీ ద్వారా మనం ఇప్పుడు గ్రూప్ 2 కోచింగ్ కూడా అక్టోబర్ 1 నుంచి ప్రారంభించబోతోంది. రోజుకి 4 గంటలు మన టీవీ ద్వారా కొంత లైవ్, కొంత రికార్డెడ్ కార్యక్రమాలు మనం ఇందులో భాగంగా తీసుకోబోతున్నాం. అల్టిమేట్ గా నా ఎండ్ గోల్ ఏంటి అంటే కేబుల్ ద్వారా కూడా మన టీవీని అల్టిమేట్ గా ప్రతి ఇంట్లో కూడా బీమ్ చేసే వ్యవస్థ రావాలి. తద్వారా కేవలం గ్రూప్ 2 కాదు, ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్న పిల్లలు కానీ, ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు కానీ, వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న పిల్లలకు కూడా మన టీవీ ద్వారా మనం సమర్థవంతంగా కొంత లైవ్, కొంత రికార్డెడ్ మనం ఇన్పుట్ ద్వారా మంచి ఎఫెక్టివ్ టెక్నాలజీస్ ద్వారా పిల్లలకి శిక్షణ అందించాలి. మనం గతంలో గుజరాత్ రాష్ట్రంలో చేశారు. అప్పుడు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవ్ బ్యాండ్ లోనే అక్కడ 16 ఛానల్స్ ద్వారా గుజరాత్ రాష్ట్రంలో ఇస్రో సాంకేతిక సహకారంతో 16 ఛానల్స్ ద్వారా మనం ఈరోజు అక్కడ రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అల్టిమేట్ గా తెలంగాణ కూడా ఆ స్థాయికి చేరుకోవాలి. గతంలో ఇస్రో చైర్మన్ గారు వచ్చినప్పుడు కూడా అందరూ కలిసి మాట్లాడుకున్నప్పుడు కూడా ఇదే అనుకున్నాం. అక్టోబర్ 14వ తారీఖు నుంచి అంటే దసరా తర్వాత తెలంగాణలోని 6000 స్కూళ్లలో కూడా ఇస్రో సహకారంతో, సాటిలైట్ టెక్నాలజీ సహకారంతో మనం డిజిటల్ క్లాసెస్ కూడా ప్రారంభించబోతా ఉన్నాం. మళ్ళీ ఇది కూడా ఒక పెద్ద ముందడుగు. నన్ను అడిగితే పాఠశాల విద్యా బోధనలో, ఎడ్యుకేషన్ లో కూడా సాంకేతిక నైపుణ్యాన్ని కింది పాఠశాల స్థాయి నుంచి ప్రారంభించినట్టయితే మరి పై స్థాయి దాకా, కాలేజీ, యూనివర్సిటీ స్థాయి దాకా కూడా విస్తృతంగా మనం ఏ రకంగా వాడుకోవచ్చు సాంకేతిక పరిజ్ఞానం అనేది కూడా మనం ప్రారంభించబోతా ఉన్నాం.